మనం ఇప్పుడు వీడియో నెంబర్ 6లో ఉన్నాం. ఈ వీడియో నెంబర్ 6లో మనం అక్వేరియం మెయింటైన్ చేయడం ఎంత ఈజీ అన్న దాని గురించి మీకు ఒక చిన్న అవగాహన ఇవ్వటం కోసమే ఈ వీడియో నెంబర్ 6. సో మనం అక్వేరియం మెయింటైన్ చేయాలంటే మనకున్న రెండు మేజర్ ఇష్యూస్ ఏంటి? వాటర్ చేంజ్, రెండు చేపలు చచ్చిపోకుండా హెల్తీగా హ్యాపీగా ఉండడం. సో ఈ వాటర్ చేంజ్కి వచ్చేసరికి అసలు ముందు చేపలు ఎందులో ఉంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. సో ఆ నీటి కెమిస్ట్రీ ఎలా ఉండాలి అదొకటి అర్థం చేసుకోవాలి. సో ఎన్ని నీళ్ళల్లో ఎన్ని చేపలు వేస్తే వాటికి సుఖం, మనకి సుఖం. థర్డ్, వాటికి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, అట్లా హెల్త్ కండిషన్ని మనం ఎలా కేర్ తీసుకోవాలి, టెంపరేచర్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఏంటంటే చేపలు చనిపోకుండా ఉండటం. చేపలు చనిపోకుండా ఉండాలి అంటే మనం అసలు ముందు వాటిని అర్థం చేసుకోవాలి. వాటి వాటర్ క్వాలిటీని ఎలా మెయింటైన్ చేయాలి, వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే లోపల ఏం కెమికల్స్ ఇది జరుగుతుంది, సో అది ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, ఇవన్నీ చూడండి. ఇది మన హెల్త్ అన్నది, మన హెల్త్ అయినా వాటి హెల్త్ అయినా ఒకటే. వాటికి మనం ప్రతిదీ ఇంటర్లింక్డ్ అండి. మనం ఎప్పుడైతే ఆ లింక్ని, ఆ చైన్ రియాక్షన్ని మనం అర్థం చేసుకున్నామో అది చాలా ఈజీ, మెయింటైన్ చేయటం అన్నది చాలా ఈజీ. సో నేను మీకు వాటర్ చేంజెస్కి వచ్చేసరికి నేను మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. అంటే వాటర్ చేంజెస్ ఎలా చేయాలి, అక్వేరియంని ఎలా మెయింటైన్ చేస్తే మనం తక్కువ వాటర్ చేంజెస్తో ఎక్కువ రోజులు మెయింటైన్ చేయొచ్చు, చేపకు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పాను. 2, ఫిష్ డిజీజెస్, జబ్బులు రాకుండా ఉండాలన్నా మళ్ళీ వాటరే, ఎందుకంటే అవి ఎందులో ఉంటాయో దాన్ని బట్టి. నెక్స్ట్ ఫీడ్ గురించి, వాటర్ చేంజెస్ గురించి, డిజీజెస్ గురించి కూడా వీడియోస్ నేను చేశాను. సో ఈ బేసిక్స్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అక్వేరియం మెయింటైన్ చేయటం అన్నది చాలా ఈజీ. ఇంకోటి, మీకు ఒకవేళ నా 35 వీడియోస్ చూసే అవకాశం, టైము కుదిరితే మీరు అవన్నీ చూస్తే ఏంటంటే ఎందుకంటే ప్రతి వీడియో ఇంకో వీడియోతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో మీరు ఒకసారి ఈ 35 వీడియోస్ మీరు చూడగలిగితే మీకు ఆల్మోస్ట్ ఒక పూర్తి అవగాహన వచ్చేస్తుంది. సో కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్ళచ్చు. మన నెక్స్ట్ వీడియో ఏంటంటే వీడియో నెంబర్ 7. ఆ వీడియో నెంబర్ 7లో మనం చేపలని ఎందుల్లో పెంచుకోవచ్చు, అంటే అక్వేరియం ఒక్కటే కానీ ఇంకా ఏ రకాల వాటర్ కంటైనర్స్లో నీళ్లు పట్టే వాటిలో మనం పెంచుకోవచ్చు అన్న గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం వీడియో నెంబర్ 7లో కలుద్దాం. బాయ్.